థ్యాంక్ యూ. ఏంటి స్కోర్ ఎవరన్నా ఏంట్రా? నేను వేస్తాను. నా ముందు మందు తాకూడదని చెప్పానా? సార్ సారీ సార్, ఎప్పుడు మందు పట్టుపోతున్నారు మీరు. సార్ నేను పొడుపు కథ పడుస్తాను సార్, దాన్ని మీరు సరిగ్గా సమాధానం చెప్పారనుకోండి మందు మీరు పట్టుబడి సార్. నేను చెప్పాను అనుకోండి నాకు వదిలేండి సార్. ఏడు చేలో పొడుసుగా. సార్ మీరు పౌరాణిక సినిమాలు చూసారా సార్? బాగా. దాంట్లో ఆంజనేయులు ఎప్పుడు రామా రామా అంటూ పడుకునే వెళ్తాడు, నారదుడేమో నారాయణ నారాయణ అంటూ ఎప్పుడు నిలబడే వెళ్తాడు. ఎందుకు సార్? వెళ్దాం సార్. రైల్వే టిటీ అయ్యిండి కూడా మీరు చెప్పకపోతే ఎలా సార్? ఆంజనేయుడికి బెర్త్ కన్ఫర్మ్ అయింది సార్, అందుకని పడుకుని వెళ్తాడు సార్. నారదుడు ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాడు సార్, అందుకని నిలబడి వెళ్తాడు సార్. నేను మందు తాగుతాను సార్. అయ్యొద్దు, వాడికి కలుస్తుంది. ఆడి గెలిస్తే నువ్వు ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నావు ఏంటి? బాలు గెలిస్తే నేను గెలిచినట్టేగా. ఈడేంటి మంత మంజిల దగ్గర కనపడతలేదు? అసలేం జరుగుతుంది ఇక్కడ? కనపట్లేదా? కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం. పార్టీ సార్, కూల్ డ్రింక్ తాగుతారా? కూల్ డ్రింక్ అంటే సిరాకమ్మా. తాగినప్పుడు ఎందుకు ఇక్కడ? ఈడు కరెక్ట్. ఉంది సార్. అలాగే సార్. ఎంజాయ్. విన్నర్వి కదా. ఇందాక నీ చేతిలో ఉన్నదే కూల్ డ్రింక్ కాదన్న విషయం నాకు తెలుసులే. పట్టాల మీద రైలు నడుస్తున్నట్టు మీ ఇద్దరి మధ్యన ప్రేమ నడుస్తుందన్న విషయం మాత్రం నిజంగా నాకు తెలియదు. వెయిటింగ్ లిస్ట్లో ఉంటే దిగిపోవాల్సి వస్తుంది. కన్ఫర్మ్ చేసుకో. ఆల్ ద బెస్ట్. హలో అంజలి. హాయ్ డాడీ. ఏంటి హాస్టల్లో ఉన్నానో లేదో అని చెక్ చేయడానికి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసావా? లేదు తల్లి, నీ మీద నాకు నమ్మకం ఉంది. థాంక్యూ. హౌ ఆర్ యు రా? ఫైన్ డాడీ. యూత్ ఫెస్టివల్ ఎలా జరిగింది? టోర్నమెంట్ లో మాకు ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది డాడీ. ఓ కంగ్రాట్స్ బేబీ, గుడ్. హ్యాపీ మూడ్ లో ఉన్నా. హ్యాపీ న్యూస్ చెప్పనా? చెప్పు డాడీ. నీకు మంచి సంబంధం చూశాను. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, ఒక్కడే కొడుకు. వింటున్నావా? తాతయ్యకి నాన్నమ్మకి ఈ సంబంధం తెగ నచ్చేసింది. అబ్బాయికి నువ్వు కూడా బాగా నచ్చావు అనుకో, నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేసి నీ ఫోన్ చేస్తా, నువ్వు వచ్చే, సరేనా? అదేంటే ఊక టూరుకున్నావు, బాలు గురించి చెప్పలేదే? డాడీ మాటకి నేను ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. అయినా ఐ లవ్ యూ అని బాలుతోనే చెప్పలేదు. ఇక బాలు అంటే ఇష్టమని డాడీకి ఎలా చెప్పమంటావు? నువ్వు చెప్పేదాకా మీ డాడీ పెళ్లి చేయకుండా వెయిట్ చేస్తారా? వెళ్ళి ముందు బాలుకు ఐ లవ్ యూ చెప్పు, ఆ తర్వాత మీ ఇద్దరి సంగతి మీ డాడీకి చెప్పే కేల్కతాం. जाने हो जाना, wanna be my यारो दीवाना, प्यारों के बड़े मियां. Wanna be your जाने हो जाना, wanna be your जाने हो जाना, wanna be my यारो दीवाना, प्यारों के बड़े मियां.
your Jane ho jana, gonna be your Jane ho jana, wanna be my yaro divana, pyaro ke bade miyan. Wanna be your Jane ho jana, wanna be your Jane ho jana, wanna be my yaro divana, pyaro ke bade miyan. నీలో కన్నా పన్నె జానా కన్నుల్లో నా టైపు జానా ఏదేమైనా రానా ఆనందంతో హద్దు మీరనా ఈడే వచ్చి ఆగలేక కవ్వెత్తల్లి మోయలేక వేరే దారి లేక చెప్పేసాలే చిన్న కోరిక వచ్చి సోకే గాలి నేనై వయ్యారంగా నాకనా వచ్చి పాల సోకులన్నీ మధ్య రేపే హో Gonna be your Jane ho jana, gonna be your Jane ho jana, wanna be my yaro divana, pyaro ke bade miyan. Wanna be your Jane ho jana, wanna be your Jane ho jana, wanna be my yaro divana, pyaro ke bade miyan. Haj phone ammai, nee navvu sannai, hamma hamma nachavamma. ఇట్టే జీను అబ్బాయి మెచ్చను రావోయి హమ్మ హమ్మ ఇస్తా చుమ్మా. ఎవరది? నమస్తే అంకుల్. ఏంటి సోనా బెల్ట్లు అమ్మటానికి వచ్చావా? అయ్యో, నేను సోనా బెల్ట్లో అమ్మేదాన్ని కాదు అంకుల్. మరి సోపులు అమ్మేదానివా? మా ఇంట్లో 6 నెలలకు సరిపడే సోపులు ఒకేసారి కొనుక్కుంటాం, నువ్వు వెళ్ళు. అయ్యయ్యో, నేను సేల్స్ గర్ల్ ని కాదు అంకుల్. మరి ఎవరు? ఏంటే ఎలా పల్ల లేకుండా గోకుతావు? నీ కళ్ళు ఏమైనా పోయిడ్చా? ఏ? కన్నాడి పెట్టి చూడండి నా పొన్నుని. అన్ని కోయిల్లో మన అబ్బాయి కడుపు చేశాడని చెప్పింది అంద పొన్ను. తొక్క ఒలిచిస్తే చాలు, నోట్లో పెట్టక్కర్లా. నేను మరీ అంత మతిమరుపు వేదనేం కాదు. అంటే ఎంతో కొంత మతిమరుపు వెధవేనన్నమాట. ఏ నీకు మాత్రం మతిమరుపు లేదా? మన శోభనం రోజు నువ్వు పాల గ్లాసు మర్చిపోయి గదిలోకి రాలా? మాట మాట్లాడితే చాలు అదొకటి మాత్రం గుర్తు చేస్తారు. నేను పాల గ్లాస్ దా మర్చినా మీరు శోభనమే మర్చిపోయారు. అంకుల్, నేనొక్కదాన్ని ఇక్కడ ఉన్నా. దేనికొచ్చావు? ఆ రోజు నేను చెప్పిందంతా అబద్ధం. సారీ అంకుల్, సారీ ఆంటీ. చూసారా, పొన్ను అమాయకురాలని ఆ రోజే చెప్పాను, వినలేదు. అనవసరంగా అనుమానించారు. పొన్ను లక్ష్మీదేవిలా ఉంది. కాదు, పార్వతీదేవిలా ఉంది. ఇల్లే లక్ష్మీదేవిదా. పార్వతీదేవిలా ఉంది. అంకుల్, నేను పార్వతీదేవిని కాదు, లక్ష్మీదేవిని కాదు, అంజలిని. బాలు ఉన్నాడా? ఆ పిల్ల అడుగుతా అంటే ఎర్రి ముఖం వేసుకుని నా ముఖం చూస్తావే? సమాధానం చెప్పే. మీరు అడగగానే నా టైప్ మనసాలనమా? వాడింట్లో లేడు. ఈసారి నన్ను ఏదైనా అడుగు, 1 డే వరకు సమాధానం చెప్పను. నేను అసలు క్వశ్చనే అడగను. పోవే పుష్కి. అయ్యో, ఇంత పొన్నేది? ఏంట్రా అందరు మీటింగ్ పెట్టారు? నన్ను అర్జెంట్గా రమ్మన్నారు. ఏంటి మ్యాటర్? వీడు చచ్చిపోతా అంటున్నాడు రా. ఏ ఎగ్జామ్ దొబ్బిందా? కాదురా, వీడు ప్రేమించిన అమ్మాయికి ఇంకోటితో పెళ్లి కుదిరిందంట. ఓ లవ్ మ్యాటరా? మరెందుకు ఆపారు? చావనివ్వండి. వీడి బతికి మాత్రం ఎవరిని ఉద్ధరించాలి? అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఈ రోజుల్లో సూసైడ్ చేసుకోవడం అంటే ఏమనుకుంటున్నారా? జనం పోగవుతారు, టీవీ ఛానల్స్ కవరేజ్ ఉంటుంది, ఇండియా మొత్తం చూస్తారు, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా చూస్తారు. చావనివ్వండి, చచ్చిపోరా. లేదు బాలు, వాడు ఆ అమ్మాయిని చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. అవునరా, వీడి పెళ్లి మనం చేద్దాం. పెళ్ళా? అవునరా, ఇది నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. ఒక ఫ్రెండ్గా నువ్వు నాకు ఆ మాత్రం హెల్ప్ చేయలేవురా. నువ్వు తలుచుకుంటున్నా పెళ్ళి అయిపోతుందిరా, ప్లీజ్ రా. ఓకేరా, గంగవరం దగ్గర ఉన్న టెంపుల్ మన గోల్ పోస్ట్. వాళ్ళిద్దరు డిఫెండర్స్, వీరిద్దరు మిడ్ ఫీల్డర్స్, నేను స్ట్రైకర్. నువ్వు వానికి ఫోన్ చేసి ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి రమ్మని చెప్పు. నేను కార్నర్ కిక్ చేసి అమ్మాయిని లిఫ్ట్ చేసుకుని వస్తాను. ఓకే? మీరు ఆఫ్ సైడ్ నుంచి వెళ్ళి పూజారిని క్యాచ్ చేసుకుని గోల్ పోస్ట్ కి తీసుకురండి, అంటే టెంపుల్. అలాగే. జాగ్రత్త రోయ్, వాళ్ళ ఇంట్లో తెలిసిందంటే మనకి పెనాల్టీ కార్డే. మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయిగా? ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే? ఓకే. నీకు తెలిసిన ఎస్ఐ ఎవరు ఉన్నారుగా, మ్యాటర్ ముందే పోస్ట్ చేయి. గోల్ కొట్టే వరకు ఎవరు రిలాక్స్ అవుతుంది. కమన్ మూవ్. బాలు, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అర్జెంట్ పడింది. బాయ్. బాలు, అరే బాలు గారు చెప్పిన గుర్తుంది, అందరూ కరెక్ట్ ఫాలో అయిపోండి. ఏయ్, బాలు ఎక్కడికి వెళ్తున్నాడు? మీ ఫ్రెండ్ వానికి మా సాయికి కాసేపట్లో బాలు మేము కలిసి పెళ్లి చేయబోతున్నాం. యు మీన్ లవ్ మ్యారేజ్? Yeah. అయితే నేను కూడా వస్తాను. ప్రేమ, ఇద్దరు కలిసి వచ్చేయండి. ఏమిటయ్యా రావడం? లైసెన్స్ లేదా మీకు?
బాలుగారి బైక్ లో ఉందిరా. కాదే ప్రపంచంలో హీరో హోండా వాడికి ఒక్కడికే ఉందా? నువ్వు మూసు కూర్చో. ఇన్స్పెక్టర్ మా అమ్మాయి దొరికిందా? అన్నయ్య అన్నయ్య మన వాణి వచ్చేసిందా? ఈ పౌరహిత్యం మాని ఇది వరదన్నారు. అదే బాలు వచ్చాడా? వస్తాలే, టైం ఉంది కదా ఇంకా. ఇంకా టైం ఉంటావేంట్రా నీ అమ్మ కడుపు మాడ పొద్దునంగా లాక్కొచ్చి పడేశారు నన్ను. మేమేమైపోయినా పర్లేదని కదా ఇంట్లో పోలీస్ కేసు పెట్టారని భయపడి తీసుకొస్తే వదిలేస్తాననుకున్నావా నిన్ను? ఆగండి సార్. మీ అమ్మాయి ఎవరిని ప్రేమించిందో కూడా తెలియని అజ్ఞానంలో ఉన్నారు మీరు. నేను మీ అమ్మాయిని లేపుకెళ్ళలేదు, లేచిపోయిందని తీసుకొచ్చాను.